వరకు ఇప్పుడు సచివాలయాలు మీరు కౌంటర్ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఈ సచివాలయాలను ఏం చేస్తారు, వాలంటీర్లు ఏమో సచివాలయాలు ఏం చేయడానికి ఏం లేదు, వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్. వాళ్ళ ఆస్తులు చాలా విచిత్రంగా ఉన్నాయి అశోక్ గారు. ఎన్నికల టైంలో నేను ఒక స్టడీ చేశాను. వాళ్ళు సచివాలయ సిబ్బందిని, పర్మనెంట్ సిబ్బందిని వాళ్ళు మెజారిటీ 70-80% వైసీపీ కోట్లేలా. షాక్ అవుతారు ఎవరైనా ఈ మాట వింటే. సచివాలయ సిబ్బందిని పెట్టిందే జగన్ గారు కదా, ఆయనకి వైసీపీ వాళ్ళు షాక్ అయ్యారు నేను చెప్తే. పాయింట్ ఏంటో తెలుసా, సచివాలయ సిబ్బంది ఏం ఆశించారో తెలుసా? ఏం ఆశించారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సచివాలయ సిబ్బంది మీద ప్రెజర్ చేస్తున్నాడు, ఆ పనులు ఈ పనులు చాలా పనులు పెట్టేసినాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ సచివాలయ వ్యవస్థను రద్దు చేసి మమ్మల్ని గవర్నమెంట్ లో కలిపేస్తారు అనుకున్నారు. ఇప్పుడు రివర్స్ లో ఏమైంది, వాళ్ళకి ఇంకా వాలంటీర్ల పని కొన్ని చేయని చెప్పబోతున్నారు. అంతే కదా, వాలంటీర్ల పనిలే ఇది పెన్షన్ పంచడం, వాలంటీర్లు పంచడం, ఈ ఏవైతే ఉన్నాయి గవర్నమెంట్ కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి ఏవైతే ఉన్నాయి వాటన్నిటిని చెక్ చేయడానికి వాళ్ళని యూజ్ చేయాలని చెప్పేసి నిన్న నిర్ణయం తీసుకున్నారు. నిలిచారు అంటే అదనపు పని అవుతుంది. అంటే వాళ్ళ లెక్క ప్రకారం, నా లెక్క ప్రకారంగా జరుగుతుంది. అంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, ఏదో మేము గవర్నమెంట్లోకి వెళ్ళిపోతాం అనుకుంటే మళ్ళీ వాలంటీర్ పనులు మా దగ్గర పని చేయిస్తారని వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. ఇంకా సచివాలయంలో ఉన్నటువంటి మీరు చెప్పిన గ్రామ వాలంటీర్లు 1,02,30,000 40,000 ఉన్నారు. దాంట్లో నాకు తెలిసి 1 లక్ష మంది ఎంతమంది రాజీనామా చేసినట్టున్నారు రకరకాల వాళ్ళు. అంటే మంది కాదు, 60,000 మంది ఏదో రాజీనామా చేశారు. ఇంకొక వాదన ఏమనిపిస్తుంది అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రతి గ్రామానికి అంటే అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఇప్పుడు 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉంటే దాన్ని ఎక్స్పాండ్ చేసి ఇంకొంచెం 200 ఇళ్ళకి ఒక వాలంటీర్నో లేదంటే 300 ఇళ్ళకి ఒక వాలంటీర్నో పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే కూడా స్వచ్ఛందంగా చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, వాళ్ళందరూ బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసే అవకాశం ఉంది, వాలంటీర్లో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మొత్తానికి మొత్తం సచివాలయ సిబ్బంది ద్వారానే ఆ ఏర్పాట్లు చేయించి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టడం. రెన్యువల్ చేయడం తీయాల్సిన అవసరం, రెన్యువల్ చేయకపోతే అయిపోతుంది కదా, అదేం పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు. అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఎందుకంటే దాదాపు 60-70 వేలు వదులుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళని ఆడ ఆపేసి మిగిలిన వాళ్ళకి ఇంకొక 50 ఇండ్లు యాడ్ చేసి, ఇప్పుడు 50 ఇండ్లకు ఒక వాలంటీర్లు అంత అవసరం లేదు, 100, 50, 200 ఇండ్లకి ఒక వాలంటీర్ని పెట్టేసి దీన్ని అడ్జస్ట్ చేయడం. అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళని అడ్జస్ట్ చేయడం అంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాలిగా, అదొక సమస్య వస్తుంది. అట్ట చేస్తారా ఇప్పుడు ఈ ప్రభుత్వం? ఇప్పుడు వాలంటీర్ పనిని సచివాలయం ద్వారా చేయించాల్సిన అవసరం వచ్చింది. నా పాయింట్ అక్కడ డౌట్ వస్తుంది. డౌట్ ఏమొస్తుందంటే మీరు అన్నట్టు రాజీనామా చేసిన వాళ్ళని తీయకుండా వాళ్ళు వదిలేసి మిగిలిన వాళ్ళకి ఇంకొక 50 ఇండ్లు యాడ్ చేసేసి చేయొచ్చు కదా అనే ప్రశ్న, అట్లా చేస్తారా అన్న అనుమానాన్ని మీరు వ్యక్తం చేశారు కదా, దానికి కొంచెం డౌట్ ఉంది నాకు. అలా ఉంటే ఏం చేస్తారు, 1వ తేదీ వాళ్ళకి యాడ్ చేసి మీరు పనిచేయండి అని చెప్పాలి. అలా కాకుండా సచివాలయ సిబ్బందితో పంచమన్నారంటే రేపు మిగిలిన వాలంటీర్ అవసరం కొనసాగిస్తారా లేదా డౌట్. మీరు మిగతా వాళ్ళని కొనసాగిస్తారనుకున్నప్పుడు ఈ ఖాళీ అయినటువంటి వాళ్ళతో వాళ్ళ పని వీళ్ళకి అప్పగిచ్చేవాలి, రాజీనామా చేసే పని. అట్లా చేయకుండా వాలంటీర్ సచివాలయ సిబ్బంది ద్వారా చేయించడం అంటే వీళ్ళు చేయొద్దనే కదా అర్థం. కాబట్టి నేను అనుకుంటే వాలంటీర్ సిస్టమ్ కొనసాగిస్తారా అన్న దానిపై నాకైతే అనుమానం ఉంది. దాన్ని ముగిస్తారా అనేది ఒక అనుమానం. ఇంకా మిగతా సంక్షేమ పథకాలు అనేది ఎట్లా అమలు చేస్తారనేది నో డౌట్ ఎట్ ఆల్ ఈ మనకున్న ఫైనాన్షియల్ కెపాసిటీలో వాళ్ళు చెప్పినవన్నీ అమలు చేయడం అయితే ఆచరణలో సాధ్యం కాదు.